తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉపశమనం ఇస్తూ ఉండగా మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి వాతావరణం భయాందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ ఉండడంతో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర ప్రాంతాల్లో అలజడి పెరుగుతుండగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి అందిస్తారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. చూసుకుంటే గడిచిన 24 గంటలలో కూడా సుమారుగా చాలా వరకు జిల్లాల్లో కూడా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితి నెలకొంది. అదే చూసుకుంటే దాదాపుగా వాతావరణ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అటు ప్రజలను కూడా ఎప్పటికప్పుడు కూడా ముందస్తు జాగ్రత్తలు చెప్తున్నారు. అదేవిధంగా రానున్న ఏదైతే 2-3 రోజుల్లో కూడా ఇదే వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అటు ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదైతే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రానున్న 2-3 రోజులు కూడా ఈ తరహా వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని, ఈదురు గాలులు ఒకవైపు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఏదైతే ఈ యొక్క గాలులు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మనం యాక్చువల్లీ వైజాగ్ అంటే చాలా కూల్ ఏరియా అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడున్న క్లైమేట్ చూసి ఎక్కువ టెంపరేచర్ ఉంది. కడప కంటే మేబీ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఇలాగే కొనసాగితే ఇక్కడున్న ప్రజలు చాలామంది అనారోగ్యం పాలవుతారని నేను అనుకుంటున్నాను. సో దీనికోసం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఒకవైపు చెప్తున్నారు కానీ అదేం కనిపించట్లేదు ఇక్కడ. మేబీ ఒకసారైనా ఋతుపవనాల వార్తలు కరెక్ట్ అయితే బాగుంటుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ తరహా మేబీ రాబోయే కాలంలో ఉండొచ్చేమో సార్ ఋతుపవనాలు బేస్ చేసుకొని న్యూస్ అయితే. ఇప్పుడైతే అలా ఏం అనిపించట్లేదు ఇక్కడున్న వాతావరణం చూస్తుంటే. ఎస్ సార్, డిహైడ్రేషన్ కంపల్సరీ. మినిమం అన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్ప డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇక్కడ. मेरा नाम किशन है। हम लोग छत्तीसगढ़ से आए और यहाँ अच्छा नहा रहे तो अच्छा लग रहा है, मगर यहाँ तापमान कुछ ज़्यादा ही हो रहा है। मगर सब अच्छे है, बीच भर थोड़ा साफ सफाई होना चाहिए। तो टेम्परेचर कैसा लग रहा है? टेम्परेचर नहाने के बाद सही लग रहा है। इससे शुरू में बहुत उमस है। पिछले साल से ये साल टेम्परेचर ज़्यादा लगे सोच रहा हूँ। पिछले साल की ज़्यादा है, इसमें गर्मी भी बहुत लग रहा है। तो मौसम भी है, ये टेम्परेचर भी ज़्यादा है, कैसा लग रहा है? टेम्परेचर ज़्यादा उमस है, मगर नहाने के बाद अच्छा लग रहा है। आप कहाँ से? आप मैं छत्तीसगढ़ मुंगेली से आया हूँ। आपका नाम क्या? जितेश्वर पटेल है। हाँ, गर्मी कैसे लग रहा है? यहाँ गर्मी ठीक है, नहाने के बाद ठीक लग रहा है। यहाँ का गर्मी नहीं नहाए थे तो बहुत उमस लग रहा था, गर्मी भी बहुत ज़्यादा था। छत्तीसगढ़ में ज़्यादा गर्मी, इधर ज़्यादा गर्मी? इधर ज़्यादा गर्मी है। तो उधर कितना डिग्री रहता है उधर टेम्परेचर? उधर कैसे थे? 35 था, उधर 35 डिग्री। इधर कुछ ज़्यादा ही है। कैसा लग रहा है गर्मी? ठीक है गर्मी। हाँ हाँ, सुनीता राठौर। कैसे टेम्परेचर कैसे मैडम? हाँ, थोड़ा से ज्यादा लग रहा है अदर से। अभी मौसम कैसा है विशाखापट्टनम का मौसम? हाँ ठीक है, इधर ज्यादा है, थोड़ा ठीक है। गर्मी ज्यादा है? हाँ, गर्मी ज्यादा है। ठीक है, आने जाने में कैसे लग रही है? ये मौसम भी बाहर के बीच का मौसम कैसे लग रहा है? टेम्परेचर के हाँ, गर्मी है पड़ी रही, इधर ज्यादा है गर्मी ज्यादा लग रहा है। अभी सरकार भी बोल रहे हैं थोड़ा प्रिकॉशंस ले लो, ऐसे बोल रहे हैं ना। इसके बारे में क्या बोलते हैं आप? ठीक है सरकार, हाँ ठीक है। మీరు ఎక్కడ చేస్తారండి? कन्हैयालाल। हाँ, कैसा लग रहा है गर्मी इधर विशाखापट्टनम? गर्मी इधर थोड़ा तेज है, इधर उधर थोड़ा कम है। उसका बीच में है ना थोड़ा, ये क्या बोल रहे हैं इसको, है ना इस मॉइस्चराइजर भी ज्यादा है, ऐसा लग रहा है। हाँ, इधर 41 है, इधर करीब 50 के एरिया में रहे उधर। हाँ, कैसा लग रहा है तो मौसम के बारे में? मौसम तो अच्छा है। गर्मी कैसा है? मौसम तो ठीक है ऐसा। गर्मी पिछले साल से ये साल गए साल से ज्यादा है, अधिक है इधर। आपका गांव में कैसे गर्मी कैसे है? उधर कम है ना, हमारे गांव के उधर कम है।
ఇది ఇక్కడ తాజా పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాము. అదేవిధంగా ఆ ప్రాంతం ఏదైతే ఎంపీ, యూపీ, ఏదైతే నార్త్ రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని విశాఖ బీచ్కి పర్యాటక ప్రాంతమైన విశాఖ బీచ్కి వచ్చాము. అదేవిధంగా విశాఖలో మా ప్రాంతంలో పోలిస్తే ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయని కూడా మనతో పాటుగా పలువురు పర్యాటకులు స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా రానున్న ఇదే ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల కూడా పలువురు చాలామంది కూడా ఇబ్బందులు పాలవుతున్నారని, అదే చిన్న పెద్ద వృద్ధులు కూడా ఈ తరహా వాతావరణం రీత్యా అనారోగ్య పరిస్థితులు కూడా లోనవుతున్నారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ఉష్ణోగ్రతలు రానున్న 2-3 రోజులు ఇదే పరిస్థితులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు ముందస్తుగా వచ్చినా కూడా ఒకవైపు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో కూడా అటు పర్యాటకులు, స్థానికులు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ప్రజలకు సూచించిన సూచనలు తప్పకుండా ప్రభుత్వం సూచించింది, అటు ఏదైతే వాతావరణ శాఖ అధికారులు సూచించిన సూచనలు తప్పకుండా పాటించాలని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.